ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇల్లందు మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు సమీప బంధువు కాంట్రాక్టర్ గడపర్తి శ్రీనివాస్ ఆత్మహత్య వివాదానికి దారితీసింది. వెంకటేశ్వరరావు మోసం చేయడం వల్లే శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నాడని ఆయన బంధువులు ఆరోపించారు. వెంకటేశ్వరరావు ఇంటి ఎదుట శ్రీనివాస్ బంధువులు ఆందోళనకు దిగారు. వెంకటేశ్వరరావు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి డోర్లు, కిటికీలు, కార్ అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళనకు దిగిన మృతుని బంధువులను పోలీసులు బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాళ్ళు ఎరగొడతామని బెదిరించి నైట్ మా తమ్ముడు కారు వేసుకొని వచ్చాడు అంటాను తిరిగి తీసుకపోయి మందు పోసి చంపారు. ఇక శ్రీనివాస్ వెంకటేశ్వరరావు కలిసి చాలా ఏళ్లుగా వ్యాపారాలు, కాంట్రాక్ట్ పనులు నిర్వహించారని మృతుడి బంధువులు చెప్తున్నారు. వెంకటేశ్వరరావు డబ్బులు ఇవ్వకపోవడం వల్లే శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేశ్వరరావు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడంతో తమకు న్యాయం జరగదేమో అని మృతుని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకుడైన వెంకటేశ్వరరావుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.